రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపే ఘటన వెలుగు చూసింది. 3 రోజుల క్రితం అదృశ్యమైన మహిళ నాదర్గుల్ ప్రధాన రహదారిని ఆనుకుని నిర్మాణంలో ఉన్నటువంటి ఓ ఇంటి నీటి సంపులో మృతదేహంగా కనిపించింది. మృతురాల్ని డిండికి చెందినటువంటి కలమ్మగా గుర్తించారు. 60 ఏళ్ల కలమ్మ నాదర్గుల్లో నివాసం ఉంటూ పంచజన్య ప్రైవేట్ పాఠశాలలో 3 నెలలుగా ఆయాగా పనిచేస్తోంది. ఈ నెల 18న కలమ్మ కనిపించకపోవడంతో కుమార్తె గాయత్రి మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. ఇక కుటుంబ సభ్యులు కలమ్మ ఆచూకీ కోసం గాలిస్తున్న సమయంలో ఆమె అల్లుడికి అనుమానం రావడంతో పాఠశాల చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. ఇక నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన ఓ ఇంటి నీటి సంపులో మూటలా కనిపించిన వస్తువును పరిశీలించగా అది కలమ్మ మృతదేహంగా గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తి కలమ్మను తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదైనట్లు సమాచారం. కలమ్మను నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాంతంలో హత్య చేసి ఆ తర్వాత మృతదేహాన్ని సంపులో పడేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా అనుమానితుడి కోసం గాలిస్తున్నారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.